వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రష్మి. మనం ప్రీవియస్ వీడియోలో గ్రూవీ అంటే ఏంటి, దాని ఫీచర్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో గ్రూవీ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తున్నాను. మనం గ్రూవీ ఇన్స్టాల్ చేయాలంటే మన కంప్యూటర్లో, మన సిస్టంలో తప్పనిసరిగా మన జావాని కూడా ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఓకే, ఫస్ట్ నేను జేడీకే ఎలా ఇన్స్టాల్ చేయాలని నేర్పిస్తాను. కెన్ టైప్ జేడీకే Oracle https://oracle.com ఇది అఫీషియల్ సైట్ అనమాట. దీన్ని క్లిక్ చేయండి ఫస్ట్. దాన్ని నేను జేడీకే, నాకు జేడీకే కావాలంటే జేడీకే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. నేను లేటెస్ట్ వర్షన్ అనే దాన్ని ఇది విండోస్, మనకి విండోస్ కావాలని చూడండి. ఇక్కడ లినక్స్ మ్యాక్ అని ఉంది. మనకు కావాల్సింది విండోస్ 64 బిట్స్ కాబట్టి నేను ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను. జేడీకే డౌన్లోడ్ చేసుకున్నాను. అన్నీ మీరు యాక్సెప్ట్ చేయాలి దాన్ని. దాన్ని డౌన్లోడ్ జేడీకే అనేది డౌన్లోడ్ అవుతుంది. Take a little bit time because it's depend upon your ఇంటర్నెట్ కనెక్షన్. ఇది మీ ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫాస్ట్గా డౌన్లోడ్, మీ ఇంటర్నెట్ కనెక్షన్ అది సూపర్గా ఉంటే అది ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. కొంచెం ఇదిగా ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది. డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్. ఎస్ preparing to install and next C programs. Next డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది. ఇది మొత్తం లోడ్ అవుతుంది. అన్ని ఫైల్స్ అన్ని తీసుకుంటుంది. ఎక్స్ట్రాక్టింగ్ ఇన్స్టాలర్. నా సిస్టంలో ఇదన్నీ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. జావా టీఎంఎస్సి డెవలప్మెంట్ కిట్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. ఏపీఐ డాక్యుమెంట్స్, నాకేం రివిజన్ నోట్స్ అవసరం. ఓకే, క్లోజ్. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దిస్ పీసీలో ప్రాపర్టీస్లో అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అన్ని ఎన్విరాన్మెంట్ క్రియేట్స్ అని నేను ఒక పాత్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ పాత్ ఎడిట్. నాకు దీంతో పాటు పైథాన్ పాత్ కూడా కావాలి కాబట్టి కోలన్ సెమీకోలన్ పాత్ ఏది కావాలంటే సిలోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి నేను జేడీకే ఉంటుంది, జావాలోకి వెళ్ళి జేడీకేని విన్ కాపీ చేసుకుంటాను. ఓకే, మనం ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్లో కూడా సేమ్ ఇవ్వాలి. ఇక్కడ పాత్లో సెమీకోలన్ కంట్రోల్ సి. ఓకే ఓకే ఓకే. మనం జేడీకి ఇచ్చేకూడదు, జేఆర్ఈ కూడా ఇవ్వాలి. ఇలా జేడీకే పాత్ ఇచ్చారు. అసలు నా సిస్టంలో జేడీకే అనేది ఇన్స్టాల్ అయిందో లేదో జావా ప్రోగ్రామ్ నేను తెలుసుకోవాలి. సో కమెంట్
వచ్చేసి జావా సి. చూడండి ఇవన్నీ చూస్తానంటే నా దాంట్లో ఈ జావా ఫైల్ అనేది జేడీకి అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. నేను పాత్ కూడా క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇది ఒక ఫైల్ హలో అనేది టైప్ చేసి జావా ఇన్స్టాల్ అయ్యిందో ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందో లేదో నేను చూస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనకు జావా ఫైల్ క్రియేట్ చేద్దాం. నేను ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకున్నాను. టెక్స్ట్ డాక్యుమెంట్ I will write some basic code like print hello. First మనం class name ఎప్పుడైనా జావా కోడ్లో క్లాస్ అనేది మాస్టర్ షుడ్గా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. లైక్ ఈ క్లాస్ డెమో 1 print goes by next public static void main string of args. Open within main method I will write print s is calculated system dot out dot println hello world. First semicolon to master save file save as నా డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటుంది. మనం జావా ఫైల్ అనేది సేవ్ చేసుకున్నప్పుడు మన క్లాస్ నేమ్ అయితే ఇచ్చామో దాని యొక్క డాక్యుమెంట్ నేమ్ కూడా సేమ్ అది ఇవ్వాలి. లైక్ డెమో 1 డాట్ ఇది జావా ఫైల్ కాబట్టి డాట్ జావా ఎక్స్టెన్షన్ కంపల్సరీగా ఇవ్వాలి. జావా సేవ్ and open my command prompt. cmd the command prompt and ఇక్కడ యూజర్ నేను నా డెస్క్టాప్ మీద యూజ్ చేస్తున్నాను. నేను కనెక్ట్ అని డెస్క్టాప్ ని చేంజ్ చేయాలనుకున్నాను. cd స్పేస్ డెస్క్టాప్ లో చేంజ్ అయ్యింది నాకు కరెక్ట్ అయ్యేది. అండ్ నెక్స్ట్ డెమో 1 డాట్ జావా ఫైల్ నేను కంపైల్ చేయాలనుకున్నాను. ఫస్ట్ కంపైల్ చేయాలంటే జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డెమో 1 డాట్ జావా. నా ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయింది వితౌట్ ఎనీ ఎర్రర్స్ లేకుండా కంపైల్ అయింది. చూడండి డెమో 1 డాట్ జావా ఫైల్ని డెమో 1 డాట్ క్లాస్ ఫైల్ కూడా అండ్ బైనరీలో ఉంటుంది. క్లాస్ అనే క్లాస్ ఫైల్ నాకు ఎలాంటి ఎర్రర్స్ లేవు. ఎర్రర్ త్రో చేయకుండా ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎలా చూపిస్తుందో చూద్దాము. నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను జావా. ఇప్పుడు మన ఫైల్ నేమ్స్ ఏమో 1 ఇది సౌండ్ అవుట్పుట్ హలో వరల్డ్. మన ప్రోగ్రామ్ అంటే మన సిస్టంలో ఇప్పుడు మన పాత ఇచ్చింది మొత్తం కూడా కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి జావా అనేది ఇన్స్టాల్ అయింది. జావా ప్రోగ్రామ్ కూడా మనకి కంపైల్ అయ్యి రన్ అయ్యి మన అవుట్పుట్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఎలా జావా ఇన్స్టాల్ చేయాలో చూసాం. తర్వాత ఇప్పుడు గ్రూవీ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆల్ డిలీట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నేను గ్రూవీని ఇన్స్టాల్ చేస్తాను చెప్తున్నాను. గ్రూవీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక న్యూ ట్యాబ్ని ఓపెన్ చేసి గ్రూవీ డౌన్లోడ్
ఇది apache.org అనేది దీని ఆఫీషియల్ వెబ్సైట్. దీని డౌన్లోడ్ అపాచీ గ్రూప్ ప్రోగ్రామింగ్ అనే ఫస్ట్ దాన్ని లింక్ని క్లిక్ చేయండి. కిందకు వస్తే ఇక్కడ గ్రూవీ వర్షన్స్ 2.4, 2.5, 3.0 అండ్ 4.0 అనేది లేటెస్ట్ వర్షన్. సో నేను లేటెస్ట్ వర్షన్లో మనకి విండోస్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం. ఇక్కడ ఒక మనకి హైపర్ లింక్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇట్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ 1 సెకండ్. ఇది అనేది డౌన్లోడ్ అయింది. సెటప్ అనేది ఓపెన్. click next to convert. Next. I accept all the terms and license. Next. Type and install. Installation process అనేది జరుగుతుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టేటస్ అంత స్క్రిప్టింగ్ మొత్తం అనేవి ఇన్స్టాల్ అవుతున్నాయి. కాపింగ్ న్యూ ఫైల్స్. గ్రూవీ అనేది మనకి ఇన్స్టాల్ అయింది. ఫినిష్. నెక్స్ట్. గ్రూవీ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు గ్రూవీ ఇన్స్టాల్ అయ్యేదా గ్రూవీ దానిలో మనం జావాలో హలో అనే దాన్ని టైప్ చేసాం కదా, అలాగే గ్రూవీలో కూడా ఎలా చేయాలో, అది సింపుల్ ప్రోగ్రామ్ని ఎలా చేయాలో అనేది చూపిస్తాను. గ్రూవీ షెల్. దీనిలో గ్రూవీ షెల్లో గ్రూవీ షెల్ ఇది. అండ్ ఐ విల్ ఓపెన్ a Groovy console also. ఇది కన్సోల్ అనమాట. మనం ఫైల్ రూపంలో సేవ్ చేసి డైరెక్ట్గా ఇంటర్ప్రిటర్కి వచ్చి నేను ఏం చేయాలనుకుంటున్నా ప్రింట్. దీన్ని మనం ప్రోగ్రామ్ ఎక్కువ రాయట్లేదు, జస్ట్ ప్రింట్. నేను దీనిలో హలో వాళ్ళనే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. హలో. ఇది ఏంటి చూడండి, హలో వాళ్ళు అనేది ప్రింట్ అయింది. ఇలా డైరెక్ట్గా గ్రూవీ షెల్లో మనకి ఏం కావాలంటే అది డైరెక్ట్గా ప్రింట్ చేసుకుని ఇవ్వచ్చు. లేకపోతే ఇది కమెంట్ అనమాట, డైరెక్ట్ ఇంటర్ప్రిటర్తో మనం చేయొచ్చు. లేదంటే అది కాకుండా మనం ఒక సోర్స్ ఫైల్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఎలా రన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు గ్రూవీ కన్సోల్ ఓపెన్ చేసి దీనిలో మనం ఇప్పుడు దానికి రాసినప్పుడు లైక్ 1 minute. I open demo1.java. నోట్ప్యాడ్. ఓకే, చూడండి మన హలో వరల్డ్ అనే జావా దానిలో ఒక హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలంటే మనం 1 minute. క్లాస్ డెమో అనే క్లాస్ని క్రియేట్ చేసి తర్వాత పబ్లిక్ స్టార్ట్ వాయిడ్ మెయిన్ అనే మెథడ్ని యూజ్ చేసి తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ అనేది హలో వరల్డ్ అనేది యూజ్ చేసాము. కానీ ఈ గ్రూవీ దానిలో అలా కాదు, జస్ట్ ప్రింట్. మనం ఏం క్లాస్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం మెథడ్ యూజ్ చేసిన అవసరం కూడా ప్రింట్ వెళ్ళే స్ట్రింగ్ కాబట్టి యూజ్ కోలన్స్.
హలో వరల్డ్ సేమ్ నేను టైప్ చేయాలి. ఇంకా మనం ఇంకేమి పక్కన సెమీకోలన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ println ఇన్ డబల్ కోట్స్ హలో వరల్డ్ అంటే మనం పక్కన సెమీకోలన్ పెట్టాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. ఫైల్ సేవ్ యాస్ .groovy ఎక్స్టెన్షన్ మనది గ్రూవీ ఫైల్ కాబట్టి జావాకి .java గ్రూవీకి .groovy అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను ఫస్ట్ ఏదో ఫైల్ నుంచి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని రన్ చేయను. దీని మీద మనం లెఫ్ట్ క్లిక్ ఇస్తే రన్ హలో వరల్డ్. ఈ ప్రోగ్రామ్ మనకి హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సేమ్ మన హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి జావా అని చూస్తే 1 2 3 4 5 6 7 లైన్స్ కావాల్సింది. క్లాస్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. అండ్ మెథడ్ పబ్లిక్ స్టాండ్ వాయిడ్ మెయిన్ మెథడ్ యూజ్ చేసి .out.println హలో వరల్డ్ అనేది ప్రింట్ చేసి అదే గ్రూవీ దానిలో జస్ట్ లైక్ పైథాన్ వల్లే println హలో వరల్డ్. మనం ఏమి సింటాక్స్ ఎర్రర్ ఉంటుందని అనుకోక్కర్లేదు. అండ్ ఎక్కడైనా సెమీ కూడా మిస్ అవుతుందని అనుకోక్కర్లేదు. జస్ట్ ఈజీగా ప్రింట్ చేయొచ్చు ఇలా. ఈ వీడియోలో మనం అసలు జేడీకే ఎలా ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ సింపుల్ జావా హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ అనేది ఎలా జావా యూస్ చేసి ఎలా ప్రింట్ చేయాలో చూసాము. నెక్స్ట్ మనం గ్రూవీ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత గ్రూవీ ఇన్స్టాల్ చేసిన మన గ్రూవీలో హలో వరల్డ్ అనేది ఎలా ప్రింట్ చేయాలో రెండు చూసాం కదా. జావా ప్రోగ్రామ్ చూసాము అండ్ గ్రూవీ ప్రోగ్రామ్ కూడా చూసాం. ఈ రెండింటిలో డిఫరెన్స్ కూడా మనం చూసాము. ఎక్కువ దేనిలో చాలా ఈజీగా డైనమిక్గా చాలా తక్కువ కోడ్లో ఎక్కువ ప్రొడక్టివ్గా మనం ఎక్కువ కోడ్ రాసుకోగలుగుతాం గ్రూవీలో. ఈ వీడియోలో మనం సింపుల్ జావా అండ్ గ్రూవీ ప్రోగ్రామ్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో గ్రూవీలో ఉన్న సబ్ టాపిక్స్ లైక్ పెద్ద ప్రోగ్రామ్స్ ఒక ప్రాజెక్ట్ చేసి మీకు చూద్దాం. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ vlrtraining. థ్యాంక్ యూ.